ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో యావత్ ప్రపంచాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అనేక మంది ఈ 40 రోజులు సిలువ ధ్యానాలని, తపస్సు కాలమని, మరి శ్రమల కాలాలని, ఈ 40 రోజులు ఎంతో ఆధ్యాత్మికంగా ప్రవర్తిస్తూ ఆరాధనలు చేస్తూ ఉంటారు. ఎందుకు మీరు ఈ 40 రోజులు చేస్తున్నారయ్య అంటే, యేసుక్రీస్తు ప్రభువారి సిలువ శ్రమలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము అని చాలామంది చెప్పేవారుగా ఉంటారు. అయితే ఈ రాత్రికాల సమయంలో మనం గమనించవలసిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి తన్ను తానే అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. సిలువ అనే మాటలో ఏముందో తెలుసా? విధేయత. చెప్పండి. ఒక మాట మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు మానవ ఆకారంలో వచ్చాడు. ఏ ఆకారంలో వచ్చాడు? మానవ ఆకారంలో వచ్చి ఆయన సిలువ మరణము పొందునంతగా విధేయత చూపెను. ఏం చూపాడట? విధేయతను చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని రాయబడి ఉంది. ప్రియులారా, సిలువ మరణం పొందునంతగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చూపారయ్యంటే విధేయత చూపారు. ఏం చూపారు? సిలువను నువ్వు చూడగానే, సిలువను ధ్యానించే నీ జీవితంలో, సిలువ శ్రమలను ఆచరిస్తున్న నీ జీవితంలో, సిలువ నీవు చూడగానే నీకు జ్ఞాపకం రావాల్సిన సంగతి ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విధేయత జ్ఞాపకం రావాలి. ఏం జ్ఞాపకం రావాలి? విధేయత జ్ఞాపకం రావాలి. ఎవరికి విధేయత చూపాడు అంటే, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు విధేయత చూపిన వాడగా ఉన్నాడు. ఎందుకు విధేయత చూపాడయ్యంటే, దేవాతి దేవుడు సృష్టి యావత్తును సృజించి ఆ సృష్టిని ఏలటానికి తన పోలికగా ఒక మానవుణ్ణి ఆయన తయారు చేసిన వాడగా ఉన్నాడు. మానవుణ్ణి సృజించిన వాడగా ఉన్నాడు. మానవుణ్ణి సృజించి జీవాత్మనుది ఆయన్ని ఏదేను తోటలోనికి తీసుకుని వచ్చి, ఇదిగో ఈ ఏదేను తోటలో సకల ఫల వృక్షాలు మీరు తినండి, కానీ ఈ ఏదైనా తోట మధ్యలో ఉన్న మంచి చెడులు తెలియచేసేటువంటి వృక్ష ఫలాన్ని మీరు తినొద్దు అని ప్రభు చెప్పిన వాడగా ఉన్నాడు. ఆమేన్. అలా కొంతకాలం జరిగిన తర్వాత, కొన్ని వందల సంవత్సరాలు జరిగిన తర్వాత
ఏదేను తోటలోనికి అపవాది ప్రవేశించాడు. ఎవరు ప్రవేశించారు? అపవాది ప్రవేశించి అవ్వతో మాట్లాడి అవ్వను మోసపూర్చి తినకూడని పండు తినేటట్లుగా అపవాది ప్రేరేపించిన వాడగా ఉన్నాడు. అపవాది ప్రేరణకు లోనైన అవ్వ తినకూడని పళ్ళు తిని కొన్ని తెచ్చి ఆదాముకి ఇచ్చారు. టోటల్గా ఆదాము అవ్వ దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఏం చేశారండి? దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించటం వలన ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చు జీతము మరణం. ఈ రోజున ఆదాము అవ్వ ఆజ్ఞ అతిక్రమం చేసి పాపం చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. వారి ద్వారా సకలమైనటువంటి మనుషులకు, సకల తరాలకు మరణము ఏలుబడి చేస్తూ వచ్చింది. అయితే పాపం చేయటం వలన మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. ఏమైపోయాడు? దేవునికి దూరం అయిపోయాడు. దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. పాపం చేయటం వలన మనిషి బానిస అయిపోయాడు. ఏమైపోయాడు? బానిస అయిపోయాడు. పాపానికి, సాతానికి బానిస అయిపోయి దేవుని యొద్దకు రాలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అనాది సంకల్పం చొప్పున త్రియేక దేవుడు ఆలోచన చేసి మన పోలికగా చేసుకున్న మానవుని రక్షించాలి అని భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారిని శరీరధారిగా వెళ్ళాలి. నువ్వు ఇదిగో మనము మన రూపంలో తయారు చేసిన మానవుని రక్షించటానికి, యావత్ ప్రపంచాన్ని రక్షించటానికి నీవు మనుష్య ఆకారంలో భూమి మీదకి వెళ్ళి సిలువ మరణం పొంది నీ రక్తాన్ని క్రయధనంగా చెల్లించి నీ మరణం వలన ఇదిగో మానవునికి మనకి మధ్యన సమాధానాన్ని ఏర్పరచు అని పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారికి చెప్పాడు. పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారితో చెప్తే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మాటకు ఏం చేశారో తెలుసా? విధేయత చూపిన వాడగా ఉన్నాడు. ఏం చూపిన వాడగా ఉన్నాడు? విధేయత చూపిన వాడగా ఉన్నాడు. ఈ రోజున ఆయన ఎంతగా విధేయత చూపాడంటే సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడగా ఉన్నాడు. విధేయత అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? విధేయత అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? విధేయత అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? వేరొకని చిత్తాన్ని నెరవేర్చుట. చెప్పండి. వేరొక చిత్తాన్ని నెరవేర్చట. ఈ రోజున ఉదాహరణకి మీకు అర్థమవటానికి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మాటకు విధేయత చూపి ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజున మీ కన్న తండ్రి లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మీ పొలంలో పనిచేసేరారా అంటే వారి మాటకు విధేయత చూపిన వాడవైతే ఏం చేస్తావో తెలుసా? వారి చెప్పింది నీవు చేసేవాడగా ఉంటావు. నీ ఆలోచన ప్రకారం చేయవు, నీ ఉద్దేశాలు నెరవేరవు. ఎవరి ఉద్దేశాలు నెరవేరుతాయి అంటే నీ తండ్రి ఉద్దేశం నెరవేరుతుంది. ఆమేన్. విధేయత అంటే అర్థం ఏంటో తెలుసా? వేరొకని చిత్తం చేయుట. ఆమేన్. మన చిత్తం చేయటం కాదు, మన చిత్తం చేయటం కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని చదవండి. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటానికి పరలోకము నుండి వచ్చి ఉన్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి విధేయత చూపాడు అంటే అర్థం ఏంటో తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి వచ్చాడు. ఏం నెరవేర్చడానికి వచ్చాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి వచ్చాడు. ఈ రోజున నీవు శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్న నీవు, శ్రమల దినాల్ని ఆచరిస్తున్న నీ జీవితంలో ఈ రోజున తపస్సు కాలమని లేకపోతే శిలువ ధ్యానాలు అంటూ నీవు శిలువను జ్ఞాపకం చేసుకుంటున్న నీ జీవితంలో అసలు శిలువలో ఏం జరిగిందో జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు అంటే మరణం పొందినంతగా విధేయత చూపాడు. ఏం చూపాడు? మరణం పొందినంతగా విధేయత చూపాడు. మరి ఈ రోజున వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీవు విధేయుడుగా విధేయురాలుగా నువ్వు ఉండగలుగుతున్నావా? విధేయురాలుగా ఉండగలుగుతున్నావా? విధేయత అంటే అర్థం ఏమని చెప్పాను? వేరొకని చిత్తము నెరవేర్చటం. మరి వాక్యానికి విధేయత చూపుతున్నావా? నీ భర్తకు నువ్వు విధేయత చూపుతున్నావా? నీ దైవజనుడికి నువ్వు విధేయత చూపుతున్నావా? నీవు పనిచేసేటువంటి యజమానుల దగ్గర విధేయత కలిగిన వ్యక్తిగా నీవు ఉంటున్నావా? ఈ రోజున శిలువ శ్రమలు అని నీవు దేవుని మందిరానికి వెళ్ళటం కాదు, నీలో ఇంకా అగుపడాలో తెలుసా? విధేయత అగుపడాలి. ఆమేన్. ఏం అగుపడాలి? విధేయత. ఈ రోజున నీ కుటుంబంలో నీ భర్తకు విధేయత చూపేదానిగా ఉండాలి, నీ యజమానుడికి నువ్వు విధేయత చూపేదానిగా ఉండాలి, వాక్యానికి విధేయత చూపేవాడుగా ఉండాలి, నీ దైవ సేవకునికి విధేయత చూపేవాడుగా ఉండాలి, నీ దేవుని చిత్తానికి విధేయత చూపేదానిగా నీవు ఉంటున్నావా? ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్నావు, ఆరాధనలో పాల్గొంటున్నావు, సిలువ పాటలు పాడుతున్నావు, కన్నీరు విడుస్తున్నావు, కానీ విధేయత నీలో ఉందా? విధేయత నీలో ఉందా? ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి మరణం పొందినంతగా విధేయత చూపాడు. ఏం చూపాడు? మరణం పొందినంతగా విధేయత చూపాడు. ఈ రోజున నువ్వెంత విధేయత చూపుతున్నావు? సంఘంలో నీ దైవజనుడికి ఎంత విధేయతను చూపగలుగుతున్నావు? కుటుంబంలో నీ భర్తకు ఎంత విధేయత చూపగలుగుతున్నావు? కుటుంబంలో కన్న తల్లిదండ్రులకు నువ్వు ఎంత విధేయత చూపగలుగుతున్నావు? ఈ రోజున వాక్యం ఇచ్చిన నీవు విధేయత కలిగిన వాడగా, విధేయత కలిగిన దానిగా నీవు ఉందువుగాక. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి మరణం పొందినంతగా విధేయత చూపాడు. ఏం చూపాడండి? మరణం పొందినంతగా విధేయత చూపాడు. మరి ఈ రోజున ఒక విశ్వాసిగా నువ్వెంత విధేయత చూపుతున్నావు? వాక్యానికి ఎంత విధేయత చూపుతున్నావు? వాక్యం ఒకటే చెబుతుంటే మరొక దిశగా నువ్వు నడుస్తున్నావు. వాక్యము ఒకలాగా ఒక దిశలో నడవమని చెప్తుంటే మరొక దిశలో నువ్వు నడుస్తున్నావు. వాక్యానుసారమైన జీవితం ఉందా? వాక్యానికి విధేయత చూపే అనుభవం నీకుందా? వాక్యానుసారంగా నడిచే అనుభవాలు మీకున్నాయా? ఈ రోజున దేవుని సన్నిధిలో ఏదో బైబిల్ పట్టుకుని ఆరాధనకు వచ్చేస్తున్నామంటే సరిపోదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనకి నేర్పిన పాఠం ఏంటో తెలుసా? మనకి నేర్పిన పాఠం ఏంటి అంటే, ఇదిగో నేను పరలోక మహిమలో సమీపింపరాని తేజస్సులో వసించువాడనైనా నేను, దేవునితో సమాన అనుభవం కలిగిన నేను ఈ భూమి మీదకి నర ఆకారంలో ఎందుకు వచ్చానో తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి. ఎవరి చిత్తాన్ని? తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి, తండ్రికి విధేయత చూపటానికి నేను
ఈ లోకానికి దిగి వచ్చిన వాడగా ఉన్నాను. ఇదిగో నన్ను వెంబడిస్తున్న మీరు, నన్ను ఆరాధిస్తున్న మీరు, నన్ను సేవిస్తున్న మీరు చేయవలసిన మాట ఏంటో, చేయవలసిన పని ఏంటో తెలుసా? మీరు కూడా విధేయత చూపేవారుగా ఉండాలి. ఆమేన్. ఏం చూపాలి? విధేయత చూపాలి. యేసయ్య నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆయన సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నా దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో ఎంతగా నువ్వు విధేయత చూపుతున్నావు, ఎంతగా విధేయత చూపుతున్నావు? ఒక విశ్వాసిగా చలామణి అవుతున్న నీ జీవితంలో ఎంత విధేయత ఉంది? విధేయత ఉందా, అవిధేయత ఉందా? నువ్వే చూసుకో. అవిధేయులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. అవిధేయులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారై అంటే విధేయులు మాత్రమే. ఆమేన్ చెప్పండి. విధేయులు మాత్రమే. దేవుని చిత్తానుసారంగా దేవునికి అనుకూలమైన జీవితం కలిగిన వారే నిత్య రాజ్యాన్ని పొందుకోగలుగుతారు. ఈ రోజున మందిరానికి వచ్చినంత మాత్రాన, సిలువ మార్గం అంటూ బట్టలు మార్చుకుని, లేకపోతే వేషం మార్చుకుని, సిలువనెత్తుకుని తిరిగినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళావు. ప్రభు నుండి నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? ఆయన సిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. మొదట నువ్వు ఎక్కడ విధేయత చూపాలి? నీ కుటుంబంలో, నీ భర్త దగ్గర, నీ తల్లిదండ్రుల దగ్గర, నీ యజమానుడి దగ్గర నువ్వు విధేయత చూపాలి. రెండు, నువ్వు ఎక్కడ విధేయత చూపాలో తెలుసా? సంఘంలో. చెప్పండి. సంఘంలో విధేయత చూపాలి. విధేయత చూపాలి. దైవజనుడి మాటకు విధేయత చూపేవారుగా ఉండాలి. వాక్యానికి విధేయత చూపేవారుగా ఉండాలి. దేవుని చిత్తానికి విధేయత చూపేవారుగా మనం ఉండాలి. మనం ఉండగలుగుతున్నామా? ఈ రోజున విధేయత అంటే ఏదో మనం పాడుకుంటాకే, ఏదో మనం మాట్లాడుకోవటానికే, కానీ మన క్రియల్లో మాత్రం విధేయత కనపడట్లా. ఈ రోజున ప్రభు చెప్పినట్లుగా మనం చేస్తున్నామా? ప్రభు చెప్పినట్లుగా చేస్తేనే విధేయత చూపినవారు, లేకపోతే విధేయత చూపిన వారు కాదు. నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకునేవాడివి. దేవుని చిత్తాన్ని ఎక్కడ నెరవేరుస్తావు? నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకునే దానివి దేవుని చిత్తాన్ని ఎక్కడ నెరవేరుస్తావు? ఈ రోజున నీ ఆలోచన ప్రకారం కాదు. విధేయత అంటే వేరొకని చిత్తం నెరవేర్చుట. ఆమేన్. విధేయత అంటే వేరొకని చిత్తాన్ని నెరవేర్చటం. మరి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావా? నీ చిత్తాన్ని నెరవేర్చుకునే నీవు ఎలా విధేయుడు అవుతావు? ఎలా విధేయురాలు అవుతావు? ఈరోజున ఆలోచన చేయండి. దేవుని పిల్లలుగా ఈ రాత్రైనా దేవుడు మీకు ఒక మారు మనసు కలగ చేయునుగాక, విధేయత నేర్పునుగాక. ఈ రాత్రి విధేయత కలిగి ఉంటే విధేయత వలన వచ్చే లాభాలేంటి? విధేయత వలన వచ్చే లాభాలేంటి? 1-2 విషయాలు మీకు చెప్తాను, చూడండి. విధేయత వలన వచ్చే లాభాలు మన జీవితంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి నొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుని తనకు విధేయులై వారందరినీ నిత్య రక్షణకు కారకుడయ్యను. ఆమేన్ చెప్పండి. ఇక్కడ వాక్యం చెప్తున్న మాట, ఎవరైతే విధేయత చూపుతారో వారి జీవితాల్లో ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ప్రభు ఏం చేస్తాడట? నిత్య రక్షణ కలగజేస్తాడట. ఏం కలగజేస్తాడు?
నిత్య రక్షణకు ఆయనే కారకుడుగా ఉంటాడట. ఈ రోజున విధేయులైన వారందరికీ, ఎవరికి? అవిధేయులైన వారికి కాదు, విధేయులైన వారికి మాత్రమే ఆయన నిత్య రక్షణ కలగజేస్తాడు. ఏం కలగజేస్తాడని? నిత్య రక్షణ అంటే నిత్యము నీవు నీ జీవితంలో కాపుదల, భద్రత, క్షేమం ఇవన్నీ కూడా నీకు కలిగి ఉండాలంటే నువ్వు ఈ లోకంలో ఏమై ఉండాలో తెలుసా? విధేయుడై ఉండాలి. ఏమై ఉండాలి? విధేయుడివై ఉండాలి. రక్షణలో ఏముందో తెలుసా? రక్షణను అనేటువంటి మాటకు సోజో అనే హెబ్రీ అర్థం వస్తుంది. సోజో అంటే అర్థం ఏంటో తెలుసా? రక్షణ, సంరక్షణ, స్వస్థత, కాపుదల, భద్రత. చెప్పండి, భద్రత. ఇవన్నీ కూడా రక్షణలో ఉంటాయి. ఈ రోజున నీ జీవితంలో విధేయుడు అయితే నిత్య రక్షణ కలగజేస్తాడట. ఏం కలగజేస్తాడు? నిత్య రక్షణ అంటే నిత్యము నిన్ను పోషించేవాడగా ఉంటాడు, నిన్ను సంరక్షించేవాడగా ఉంటాడు, నీకు ఆరోగ్యాన్ని కలగచేసేవాడగా ఉంటాడు, నీ జీవితంలో సమస్త కార్యాలు ప్రభు చేసేవాడగా ఉంటాడు. ఆమేన్. ఈ రోజున నువ్వు విధేయత చూపగలిగితే ఆయన నీకు నిత్య రక్షణ కలగజేస్తాడు. నీవు అవిధేయుడు అయితే, అయ్యా నా జీవితంలో కాపుదల లేదయ్యా, నా జీవితంలో ఆరోగ్యం లేదయ్యా, నా జీవితంలో నెమ్మది లేదయ్యా, నా జీవితంలో సమృద్ధి లేదయ్యా అంటే నీవు ఆలోచించవలసిన విషయం ఏంటయ్యా అంటే ఎక్కడో అవిధేయుడు అయ్యావు. ఏమయ్యావు? ఎక్కడో అవిధేయుడు అయ్యావు, అవిధేయురాలుగా ఉన్నావు నువ్వు. అందుకే నీ జీవితంలో నిత్య రక్షణ లోపించినదిగా ఉన్నాయి. ఇక్కడ ప్రభు వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? మెల్కీషెదెకు క్రమం చొప్పున క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ కలగజేస్తాడు. ఏ రక్షణ? ఈ రోజున నువ్వు విధేయుడు అయితే, విధేయురాలు అయితే నీకు, నీ కుటుంబానికి ఆయన నిత్య రక్షణ కలగజేసేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. నువ్వు అవిధేయుడిగా ఉన్నంతకాలం నీవు ఏం పొందలేవో తెలుసా? రక్షణ అనుభవాన్ని పొందలేవు. చాలామంది అనుకుంటున్నారు, నీళ్ళలో మునిగేసి బాప్తిసం తీసుకేసుకుంటే నా రక్షణ జీవితం బాగుంది అని అనుకుంటున్నావు. కానీ రక్షణ నీ జీవితంలో నిత్య రక్షణ పొందుకోవాలంటే నీవు ప్రతిక్షణం, ప్రతిదినం దేవునికి విధేయుడుగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? విధేయుడుగా ఉండాలి. అంటే నీ చిత్తాన్ని కాదు, దేవుని చిత్తాన్ని ప్రతిదినం, ప్రతిక్షణం నువ్వు చేసిన వాడుగా, చేసిన దానిగా నీవు ఉంటే దేవుడు నీకు నిత్య రక్షణ కలగచేసేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. నిత్య రక్షణ మొదట విధేయులైన వారికి దేవుడు నిత్య రక్షణ కలగచేస్తాడు. రెండు ఆయన చూడండి, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఇక్కడ అపోస్తులు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏమని చెప్తున్నారో తెలుసా? మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. విధేయులైన వారికి అనుగ్రహించాడంట దేవుడు? పరిశుద్ధాత్మ. సాక్షులుగా ఉన్నారట. ఎలా ఉన్నారు? సాక్షులమై ఉన్నామని చెప్తున్నారు. ఈ రోజున విధేయులైన వారికి దేవుడు ఏమనుగ్రహిస్తాడయ్యంటే
ముఖ్యంగా మొదట నిత్య రక్షణ కలగజేస్తాడు. తర్వాత వారి జీవితంలో పరిశుద్ధాత్మను అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఏమనుగ్రహించేవాడుగా ఉంటాడు? పరిశుద్ధాత్మను అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఈ రోజున నీ జీవితంలో నిజంగా దేవునికి విధేయత చూపే అనుభవం నీలో ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోగలుగుతావు. ఇన్నేళ్లుగా నువ్వు రక్షణ పొంది బాప్తిస్వం తీసుకుని దేవుని మందిరానికి వస్తూ దేవుని మందిరం నాటబడి కూడా దైవ సేవకుల్ని అనుసరిస్తూ కూడా పరిశుద్ధాత్మ అభిషేక అనుభవాలు లేవు అంటే కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో విధేయత చూపే మనసు లేదు. ఏ మనసు? విధేయత చూపే మనసు లేదు. ఎవరైతే విధేయులుగా ఉంటారో వారికి దేవుడు అంట పరిశుద్ధాత్మను అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? ఈరోజున దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది అంటే నీ విధేయతను బట్టి. దేన్ని బట్టి? నువ్వు చూపే విధేయతను బట్టి దేవుడు నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించేవాడుగా ఉంటాడు. నువ్వు విధేయుడు కాకుండా అవిధేయురాలుగా తిరిగినంత కాలం నువ్వు ఆత్మను పొందుకోలేవు. ఆత్మ లేకపోతే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆత్మ లేనివాడు నావాడు కాదు. దేవుని వాడిగా దేవుని దానిగా నువ్వు ఉండలేవు. ఈరోజున దేవుని సన్నిధిలో వాక్యం ఇచ్చిన నీ జీవితంలో నువ్వు విధేయత చూపేవాడుగా ఉండాలి. విధేయత చూపేదానిగా ఉండాలి. సిలువ మనకి నేర్పే పాఠం ఏంటో తెలుసా? విధేయత. ఏంటండి? విధేయత. ఈరోజున ఎంతమంది విధేయత చూపగలుగుతున్నారు? సంఘంలో ఎంతమంది విధేయులు కనపడుతున్నారు? విధేయులైన వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆత్మతో నింపేవాడుగా ఉంటాడు. దేంతో నింపుతాడు? ఆత్మతో నింపుతాడు. ఆత్మతో నింపినప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? శక్తి పొందుకునేవాడుగా ఉంటావు. ఆత్మ పొందితే నువ్వేం చేస్తావో తెలుసా? పాప మరణ నియమాల నుండి విడుదల పొందేవాడుగా ఉంటావు. ఆత్మ పొందితే నీ ద్వారా ఘనమైన కార్యాలు దేవుడు జరిగించేవాడుగా ఉంటాడు. శక్తితో కాదు, బలంతో కాదు, ఇది నా ఆత్మ ద్వారే జరుగునని జెరుబ్బాబెలుతో మాట్లాడిన దేవుడు నీ జీవితంలో కూడా నీ శక్తితో నీ బలంతో కానివి ఆత్మ ద్వారా దేవుడు జరిగించేవాడుగా ఉంటాడు. ఆమేన్. ఇది ఎలా జరిగింది అంటే నీ శక్తిని బట్టి కాదు, నీ జ్ఞానాన్ని బట్టి కాదు, దేవుని ఆత్మను బట్టి నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. దానికి కార్యాలు జరగాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవుని ఆత్మను పొందుకోవాలంటే నీలో దేవుడు ఏం చూడాలో తెలుసా? విధేయతను చూపండి. ఏం చూడాలి? ఇన్నేళ్లుగా మందిరానికి వస్తున్నా నీలో దేవుడు విధేయతను చూడగలుగుతున్నాడా? నీ కుటుంబంలో విధేయతను చూడగలుగుతున్నాడా? మందిరానికి వస్తావు, ఆరాధనలో పాల్గొంటావు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ విధేయత చూపావు. వాక్యానికి విధేయత చూపావు, దైవజనుడు మాటకు విధేయత చూపావు. నీ జీవితంలో ఎలా ఉంటావో తెలుసా? కుటుంబంలో విధేయత చూపావు, అవిధేయుడిగా కనపడతావు, అవిధేయురాలుగా కనపడతావు. అవిధేయులైనటువంటి పిల్లలుగా ఉన్నారు మీరు. ఈ రోజున సిలువ నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? విధేయత. ఏంటండి? విధేయతలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిత్య రక్షణ కలగజేస్తాడు. ఏ రక్షణ? నిత్య రక్షణ కలగజేస్తాడు. 2, నీ జీవితంలో ఏమిస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మను అనుగ్రహించేవాడుగా ఉంటాడు. దీన్ని పరిశుద్ధాత్మను అనుగ్రహించేవాడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మను అనుగ్రహించినప్పుడు నీవు వేటి మీదైతే జయం పొందలేకపోయావో వాటన్నిటిపైన నువ్వు జయం పొంది జయశీలురాలుగా నీవు ఉందువుగాక. జయ జీవితాన్ని కలిగిన వాడగా ఉంటావు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నిన్ను ఆవరిస్తుందో, పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తూ ఉంటాడో, అప్పుడు పాపం మీద, శరీరం మీద, లోకం మీద జయ జీవితాన్ని పొందిన వాడగా ఉంటావు. అంతేకాదు నీవు భాషలతో మాట్లాడగలుగుతావు. అంతేకాదు నీ శక్తితో, నీ బలంతో కాని కార్యాలు ఏమవుతాయి తెలుసా?
ఆత్మ ద్వారా జరుగుతాయి. దేని ద్వారా? ఆత్మ ద్వారా జరుగుతాయి. పరిశుద్ధాత్ముడు నీలో నివసించినప్పుడు జరిగే కార్యాలు ఏంటయ్యా అంటే, నువ్వు వెళుతూ ఉండగా ద్వారాలు తెరవబడతాయి. ఆమేన్ చెప్పండి. ఏం తెరవబడతా ఉంటాయి? ద్వారాలు తెరవబడతా ఉంటాయి. ఇనుప గడియలు విరగకొట్టబడతాయి. ఇనుప గడియలు విరగకొట్టబడతాయి నీకోసం. కారణం ఏంటో తెలుసా? నీలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఎవరు పనిచేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు పనిచేస్తే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు వెళుతున్న ప్రతి మార్గం తెరవబడుతుంది. ఆమేన్. తెరవబడుతుంది, తెరవబడుతుంది, తెరవబడుతుంది. ఘనకార్యాలు జరుగుతాయి. అన్నిటిపైన నువ్వేం పొందుతావు తెలుసా? విజయాన్ని పొందేవాడుగా ఉంటావు. ఏం పొందేవాడుగా ఉంటావు? మరి ఈ రోజున పాపం మీద విజయం ఉందా? నీ నేత్రాల మీద విజయం ఉందా? ఈ రోజున నీ శరీరం మీద నీకు విజయం ఉందా? విజయం ఉందా? సిలువ ధ్యానాలంటే 40 రోజులకి సంబంధించింది కాదు. 365 రోజులు పాపం మీద జయం పొందినవాడగా ఈ రోజున నీ శరీరం మీద జయం పొందినవాడుగా నువ్వు ఉండాలి. లోకం మీద జయం పొందినవాడుగా ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే, నీలో దేవుడు విధేయత చూసినప్పుడు తన ఆత్మతో నిన్ను నింపి విజయశీలుడిగా నిన్ను నిలబెడతాడు. ఆమేన్. ఈ రోజున మరి మన జీవితాల్లో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఏం నేర్చుకుంటున్నాం? ఈరోజైనా దేవునికి విధేయత చూపటం మనం నేర్చుకుందామా? మన జీవితంలో స్వచిత్తాన్ని మనం జరిగించటం కాదు, కానీ తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా మనం ఉంటే దేవుడు నిత్య రక్షణ కలగ చేస్తాడు, పరిశుద్ధాత్మతో నింపుతాడు. మరొక మాట మీకు చెప్తాను, చూడండి. మరొక మాట చెప్తాను మీకు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగునే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆమేన్. ఇక్కడ ఒకని అవిధేయత, ఆదాము అవిధేయత ఏం చేసిందో తెలుసా? అనేకులను పాపులుగా చేసింది. ఏం చేసింది? పాపులుగా చేసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విధేయత అనేకులను నీతిమంతులుగా చేసింది. ఏం చేసింది? నువ్వు విధేయత చూపగలిగితే నువ్వు ఇప్పుడు ఏం చేయగలుగుతావు తెలుసా? నీతిమంతుడుగా ఉండగలుగుతావు. ఆమేన్ చెప్పండి. నీతిమంతుడుగా ఉండగలుగుతావు. నువ్వే కాదు, అనేకులను నీతిమంతులుగా నువ్వు చేయగలుగుతావు. ఆమేన్ చెప్పరా? దేవునికి విధేయత నువ్వు ఎప్పుడైతే చూపటం నేర్చుకుంటావో అప్పుడు నువ్వు నీతిమంతుడుగా మార్చబడతావు. నీతిమంతుడుగా మార్చబడినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నీతిమంతుని గుడారము వర్ధిల్లును. ఆమేన్ చెప్పండి. నీతిమంతుని గుడారము వర్ధిల్లేదిగా ఉంటుంది. నీతిమంతుని తేజస్సు అంతకంతకు తేజరిల్లేదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? తేజరిల్లేదిగా ఉంటుంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో తేజరెళ్తావు, నీ కుటుంబ పరంగా నువ్వు తేజరెళ్తావు, ఆర్థికంగా నువ్వు తేజరెళ్తావు, లోకంలో నువ్వు ఎలా ఉంటావో తెలుసా? అంతకంతకు తేజరిల్లేవాడగా నువ్వు ఉండగలుగుతావు. నువ్వు తేజరెళ్ళట్లేదు అంటే అర్థం ఏంటి? నువ్వు నీతిమంతుడుగా లేవు. నువ్వు నీతిమంతుడుగా లేకపోవటానికి కారణం ఏంటి అంటే విధేయత లేదు. ఏం లేదు? విధేయత లేదు. యేసయ్య విధేయత అనేకులను నీతిమంతులుగా చేసింది. ఏం చేసింది? మరి నీవు విధేయత చూపితే నీవేమవుతావు తెలుసా? నీతిమంతుడుగా తీర్చబడతావు. ఆమేన్ చెప్పండి. నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడిగా తీర్చబడతావో అప్పుడు నీ గుడారం వర్ధిల్లేదిగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మీరు అనుకుంటారు, మేము చాలా కాలంగా మందిరానికి వెళ్తున్నాం, వర్ధిల్లట్లేదు అంటే
మొహమాటం లేకుండా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీలో నీతి లేదు. ఏం లేదు? నీతి లేదు. అవినీతిపరుడు, అవినీతిపరురాలు నువ్వు. దేవుడు నీలో విధేయత చూడలేకపోతున్నాడు. నువ్వు ఎప్పుడైతే విధేయుడుగా నువ్వు ఉంటావో అప్పుడు నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. అప్పుడు నీ గుడారం ఏమవుతుందో తెలుసా? వర్ధిల్లేదిగా ఉంటుంది. నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అంతకంతకు తేజరిల్లేదిగా ఉంటుంది. తేజరిల్లేదిగా ఉంటుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ రోజున మన జీవితాలు విధేయత లేదు, ఆయన చూస్తున్నాడు. ఈ రోజన్నా విధేయత చూపుతావేమో, ఈ రోజన్నా విధేయత చూపుతావేమోనాయి. ఆయన ఎన్ని సంవత్సరాలుగా నిన్ను చూశాడండి. ఎన్ని సంవత్సరాలుగా ఆయన ఓపిక పట్టాడు. ఎన్ని సంవత్సరాలుగా ఆయన నీకోసం ఎదురు చూశాడు. ఇన్ని సంవత్సరాలుగా నీ చిత్తాన్ని నువ్వే జరుగుతున్నావు కానీ, నీ స్వచిత్తాన్ని నువ్వే జరిగిస్తున్నావు కానీ, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాను, నా పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాను, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చిత్తమంతా నేను నెరవేరుస్తాను అన్న ఆలోచన ఒక్క క్షణం కూడా నీ జీవితంలో రాలా. ఒక్క క్షణం కూడా నీ జీవితంలో రాలా. ప్రభు చూడలేకపోయాడు. అందుకే ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? సిలువను గురించి చక్కటి పాటలు పాడతాం. సిలువలో ఏంటండి? సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. నీ పాటలు ఎలా ఉంటాయో తెలుసా? సిలువలో సాగింది యాత్ర. నువ్వు పాడుతుంటే ఏడుపు వచ్చేద్ది. ఏమొచ్చేద్ది? ఏడుపు వచ్చేద్ది. కానీ నీలో మాత్రం విధేయత లేదు. విధేయులకే, ఆయన విధేయులైన వారికే నీతిమంతులు నీతిమత్వాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటాడు. ఆమేన్. నిజంగా నీ జీవితంలో ఈ ఆరాధనకు వచ్చిన నీ జీవితంలో నీవు గనక నిజంగా విధేయత చూపితే, విధేయత చూపితే నా దేవుడు నిత్య రక్షణని కలగజేస్తాడు. నా దేవుడు పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతాడు. నీతివంతుడుగా నిన్ను చేసి నీ గుడారాన్ని వర్ధిల్ల చేసేవాడుగా ఉంటాడు. మరి నిజంగా మేము విధేయత చూపుతున్నామయ్యా అంటే నీ జీవితంలో ఏం కనపడుతుందో తెలుసా? ఈ రోజున దేవునికి విధేయత చూపేవారిలో ఏం కనపడాలో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఒక మాట మీరు వాక్యంలో చదవాలి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు చదువుదాం. అంటే 3 వచనాలు చదువుదాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా, ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? సమస్త ప్రవర్తన యందు విధేయులై ఉండుడి, పరిశుద్ధులై ఉండుడి. మీరు నిజంగా నువ్వు ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడు అంటే, ఆయన జన్మలో పరిశుద్ధత కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? పరిశుద్ధత కలిగి ఉన్నాడు. ఆయన
ఈ లోకంలో 33.5 సంవత్సరాలు భూమి మీద సంచరించిన కూడా ఆయన పాపము అంటని వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పాపము అంటని వాడుగా, పరిశుద్ధత కలిగిన వాడుగా ఆయన జీవించాడు. ఆయన చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులైన పిల్లలైతే, ఏ పిల్లలో? విధేయులైన పిల్లలైతే, ఈ లేఖనానికి విధేయత మీరు చూపితే, యేసయ్య మాటకు మీరు విధేయత చూపితే, మీ జీవితాల్లో కూడా ఏం కలిగి ఉండాలట? మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఒకప్పుడు అజ్ఞాన దశలో ఉన్నారు. ఏ దశలో ఉన్నారు చెప్పండి? దేవుణ్ణి ఎరగని దశలో ఉన్నారు. దేవునికి దూరమైన దశలో ఉన్నారు. దేవుడు లేనటువంటి జనులుగా మనం బ్రతికాం. ఒకప్పుడు అజ్ఞానంలో బ్రతికి పాపానికి, లోకానికి మనం బానిసలైపోయాం. లోకాశలతో, శరీర ఆశలతో మనము నింపబడి ఉన్నాం. కానీ ఇప్పుడైతే మనం అజ్ఞాన దశ నుండి, ఏ దశ నుండి? అజ్ఞాన దశ నుండి మనము జ్ఞానులుగా మనము మార్చబడ్డాం. ఆమేన్. ఎలా జ్ఞానులుగా మనం మార్చబడ్డామయ్యి అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండటమే జ్ఞానము. ఆమేన్. ఆయన్ని కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలాధారం. ఎందుకయ్యంటే యేసయ్యలోనే జ్ఞానము, సర్వసంపదలు గుప్తములై ఉన్నాయి. ఏమై ఉన్నాయండి? గుప్తములై ఉన్నాయి. దేవుణ్ణి కలిగి ఉండటమే జ్ఞానమని లేఖనం సెలవిస్తుంది. ఒకప్పుడు మనం అజ్ఞాన దశలో మనకి ఎన్నో కోరికలు ఉన్నాయి. ఏమున్నాయి? ఎన్నో ఆశలు ఉన్నాయి. ఇప్పుడైతే దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా పిలువబడుతున్న నీవు అజ్ఞాన దశలో ఉన్న ఆశలు ఇప్పుడు నీలో ఉండకూడదు. ఇప్పుడు నీలో కనపడకూడదు. నువ్వేం కలిగి ఉండాలి అంటే, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మాట్లాడరే. మరి నీ జీవితంలో ఉందా? నీ మాటల్లో పరిశుద్ధత కనపడుతుందా? నీ క్రియల్లో పరిశుద్ధత కనపడుతుందా? నీ చూపుల్లో పరిశుద్ధత కనపడుతుందా? ఈ రోజున నీ వైఖరి పరిశుద్ధంగానే ఉంటుందా? నీ తలంపులు పరిశుద్ధంగానే ఉంటున్నాయా? ఒకప్పుడు అజ్ఞాన దశలో ఉన్నావు. అప్పుడు నీవు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు నువ్వు లోక సంబంధమైన ఆశలతో నింపబడి ఉన్నావు. శరీర సంబంధమైన ఆశలతో నింపబడి ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వు అలాగూ ప్రవర్తించకూడదు. ఎలా ఉండాలి అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని మనం కలిగి ఉన్నాం కాబట్టి, మన ప్రభు ఎలా ఈ లోకంలో జీవించినప్పుడు పరిశుద్ధంగా ఆయన జీవించాడో, అలాగే మనం కూడా పరిశుద్ధత కలిగి జీవించేవారుగా ఉండాలి. మన వైఖరి పరిశుద్ధంగా ఉండాలి. మన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఒక విషయంలో కాదండి. ఒక విషయంలో ఉండి, అబ్బా నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నానో తెలుసా అయ్యగారు? మందిరానికి కొత్తలో పరిశుద్ధంగానే ఉన్నావు. నీ చూపుల్లో పరిశుద్ధత ఉందా? నీ తలంపుల్లో పరిశుద్ధత ఉందా? నీ క్రియల్లో పరిశుద్ధత ఉందా? క్రీస్తుని కలిగి ఉన్నానని చెప్తున్నావుగా. క్రీస్తుని కలిగి ఉంటే ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఒక పాపాత్మురాలైన స్త్రీని కూడా ఒక కన్న తల్లిగా చూడగలిగాడు. అమ్మను చూడగలిగాడండి. పాపం చేత పట్టబడిన స్త్రీని ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా ఏమన్నాడు? మాట్లాడండి. నువ్వు మాట్లాడగలుగుతావా? పరాయి స్త్రీలు కనపడంగానే ఏకవచనంతో మాట్లాడతావే? నీ భార్య లాంటిది కాదా? నీ చెల్లి లాంటిది కాదా? నీ తల్లి లాంటిది కాదా? ఈ రోజున ఏకవచనం ఎందుకు వస్తుంది? నువ్వు ఆత్మీయుడివేనా? ఆత్మీయురాలవేనా?
ఈరోజున గమనించు, దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు సిలువను చూసి నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? విధేయత. ఏంటండి? సిలువ కనపడంగానే, సిలువను గురించి మాట్లాడంగానే, సిలువను గురించి పాడగానే నీ జీవితంలో ఏం జ్ఞాపకం రావాలి అంటే విధేయత జ్ఞాపకం రావాలి. విధేయులకు దేవుడు ఏం చేస్తాడు? నిత్య రక్షణ కలగజేస్తాడు. విధేయులకు దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలగజేస్తాడు. విధేయులకు ఆయన ఏం చేస్తాడు అంటే నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. మరి ఈ లోకంలో నిజంగా నువ్వు విధేయత చూపిన వాడవైతే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. నీవు కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా నువ్వు ఉందువుగాక. నీలో పరిశుద్ధత లేదంటే విధేయత లేదు. ఏం లేదు? నీకొకటే నీలో విధేయత లేదు అంటానికి నీకెలా తెలుస్తుందో, నీకే ఎలా తెలుస్తుందో తెలుసా? పరిశుద్ధత ఉండదు. ఏముండదు? నీ తలంపుల్లో పరిశుద్ధత ఉండదు, నీ చూపుల్లో పరిశుద్ధత ఉండదు, నీ క్రియలలో పరిశుద్ధత ఉండదు. పరిశుద్ధత లేకపోతే నువ్వేమయ్యావో తెలుసా? అవిధేయుడు అయ్యావు. ఏమయ్యావు? అవిధేయుడు అయ్యావు. అవిధేయులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. అవిధేయత వలన ఏమవుతుందో తెలుసా? నువ్వు పాపాన్ని కూడగట్టుకుంటావు. ఆదాము ఏం చేశాడు? అవిధేయత చూపి పాపాన్ని కూడగట్టుకున్నాడు. ఏం కూడగట్టుకున్నాడు? పాపాన్ని కూడగట్టుకున్నాడు. ఈ రోజున నువ్వు కూర్చుకునేది ఏంటో తెలుసా? పాపాన్ని కూర్చుకోవటం కాదు, విధేయుడు అయి నీతిమంతుడుగా మార్చబడి నీవు పరిశుద్ధత కలిగి నువ్వు బ్రతికితే ఆయన నిన్ను చూసి సంతోషించేవాడుగా ఉంటాడు. ఆమేన్. ఏం చేస్తాడు? సంతోషించేవాడుగా ఉంటాడు. గర్వంగా నీ గురించి మాట్లాడేవాడుగా ఉంటాడు. యోబుని గురించి పరలోకములో వేవేల దేవదూతల మధ్యన సాతానుతో ఏం చెప్పాడో తెలుసా? యోబు భూలోకంలో నా సేవకుడైన యోబును నువ్వు చూసావా? అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. నిన్ను గురించి చెప్పగలడా ప్రభు? ఫలానా గ్రామంలో సత్రంపాడులో ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఫలానా సంఘంలో ఫలానా సహోదరి ఉంది, ఆమె నీతిమంతురాలు, యథార్థవంతురాలు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించింది. ఇదిగో ఆ సంఘం సభ్యులు ఎలా ఉన్నారు తెలుసా? విధేయులైన వారు. ఏంటండి? నిన్ను గురించి దేవుడు చెప్పగలగడా? ఒకసారి ఆలోచించు. నీలో విధేయత లేకుండా ఎక్కడ నువ్వు వర్ధిల్లుతావు? నీ కుటుంబం ఎలా వర్ధిల్లుతుంది? దేవుడు చూసినప్పుడు నీ కుటుంబంలో విధేయత చూడాలి, నీ జీవితంలో విధేయత చూడాలి. విధేయులైతే మీరు అజ్ఞాన దశలో, ఏ దశలో? క్రీస్తుని ఎరగనప్పుడు, క్రీస్తుని కలిగి లేనప్పుడు, క్రీస్తు అంటే నీవు ఎరగని స్థితిలో ఉన్నప్పుడు నీకున్న ఆశలు క్రీస్తుని కలిగిన తర్వాత నీలో ఉండకూడదు. ఆమేన్ చెప్పరా? మీరెందుకు చెప్తారు? మనకున్న ఆశలన్నీ అవేగా. ఏ ఆశలు? అజ్ఞాన దశలో ఏ ఆశలు ఉన్నాయో అవే ఆశలతో మనం నింపబడ్డాం. మనలో అసలు మార్పే లేదు. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సిలువ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే విధేయత. ఆ విధేయుడైన ప్రభువు ఎలా ఉన్నాడో తెలుసా? ఈ లోకంలో పరిశుద్ధుడుగా ఉన్నాడట. ఎలా ఉన్నాడు చెప్పండి? పరిశుద్ధుడిగా ఉన్నాడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి. ఒకప్పుడు అజ్ఞాన దశలో మీకున్న ఆశలన్నిటిని విడిచిపెట్టి సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా నువ్వు విధేయుడు అయితే నువ్వేం కాపాడుకుంటావో తెలుసా? పరిశుద్ధతను కాపాడుకుంటావు. ఏం కాపాడుకుంటావు? నీ యొక్క నీ ఘట్టమును అపవిత్రత అంటకుండా,
అపవిత్రత అంటకుండా, నువ్వెక్కడ జారిపోకుండా, జారుడుగా ఉండకుండా, ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి నీవు దేవుని మాటకు విధేయత చూపేవాడుగా ఉంటావు. పరిశుద్ధతను కాపాడుకునేవాడుగా ఉంటావు. మన జీవితాల్లో మీ విశ్వాసులు అని చెప్పుకుంటూ మన జీవితాల్లో, మన మాటల్లో మార్పు లేదు, మన క్రియల్లో మన మార్పు లేదు, ఆశల్లో మార్పు లేదు, కోరికల్లో ఎక్కడ తగ్గేది లేదు. నువ్వెలా యేసయ్యను కలిగి ఉన్నావయ్యా? నువ్వెలా యేసయ్యను కలిగి ఉన్నావమ్మా? యేసయ్యను కలిగి ఉన్నవారు అజ్ఞాన దశలో ఉన్నటువంటి కోరికలు ఉండకూడదట. ఏముండకూడదు? ఆశలు ఉండకూడదట. నీ ఆశ ధనాపేక్ష చచ్చిందా నీకు? శరీరాశలు చచ్చినాయా? నేత్రాశలు చచ్చినాయా? ఏం చచ్చినాయి నీలో? పాడతావు. ఏమన్నో తెలుసా? పాడమంటే పాడతావు. ఏం పాడతావు? సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, నోరు తెరువలేదా ఏ ప్రేమ. మరి నువ్వమ్మా, ఆయన మౌనమై ఉన్నాడు. వదకు సిద్ధమైన గొర్రె వలె, ఆయన బొచ్చు కత్తిరించిన వాని వద్ద గొర్రె ఎలాగైతే మౌనంగా ఉందో అలాగ ఆయన మౌనంగా ఉన్నాడు. మరి నీ జీవితంలో కూడా ఆ జీవితాన్ని కనుపరుస్తున్నావా? గుడ్ల మార్చేసుకొని, రంగురంగు బట్టలు వేసేసుకొని, తెల్ల వస్త్రాలు వేసుకుంటే సరిపోద్దా సంబడం? సంఖలో బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతే ప్రార్థనకు వచ్చేస్తంటే సరిపోద్దా? మన జీవితాల్లో పరిశుద్ధత ఉండాలి. మన ప్రవర్తనలో క్రీస్తుని పోలిన జీవితం ఉండాలి. మన ఆశలు చంపుకునేవారుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు ఏ విషయంలో చంపుకున్నావండి? మందిరానికి వెళుతున్నా నువ్వు ఎక్కడ చంపుకున్నావు? ఆలోచన చేయండి. మనం ఎంతకాలం ఈ లోకంలో ఉంటామన్నది మనకు తెలియదు. దేవుడు మనల్ని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. మరణం ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఎక్కడ వస్తుందో నీకు తెలీదు. ఇందాక నందు చెప్పాడు, అయ్యా మా వాండర్ గారు వాళ్ళ రక్త సంబంధికులు షాపింగ్కి వెళ్ళారంట. ఎక్కడికి? షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్ చేస్తున్నారు. భార్య షాపింగ్ చేస్తుంది. నేను కారులో కూర్చుంటాలే అమ్మా, నువ్వు వచ్చి బిల్ వేయించుకునే అని వచ్చి కారులో కూర్చున్నాడంట. బండి స్టార్ట్ చేసుకుని ఏసీ వేసుకొని ఆటో స్టవ్కి వచ్చిందంట. అక్కడికక్కడే నువ్వు ఎక్కడ చచ్చిపోతావో, నీ యొక్క జీవితం ఎక్కడ ముగించబడుతుందో నీకు తెలుసా? నాకు తెలుసా నా జీవితం ఎక్కడ ముగించబడుతుందో? మన ముగింపేంటో తెలియని ఈ జీవితం కోసం ఎందుకు తాపత్రయాలు? ప్రయాసపడవలసిన దానికోసం ప్రయాసపడండి. ఈరోజున నీ నుండి ప్రభు ఏం ఆశిస్తున్నాడు అంటే విధేయత. చెప్పండి. విధేయత కలిగిన వారు ఏం కలిగి ఉంటారు అంటే పరిశుద్ధత కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారు? పరిశుద్ధత కలిగి ఉంటారు. అంటే సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కలిగిన వారుగా ఉంటారు. ఆమేన్ చెప్పండి. మరి మన జీవితాల్లో పరిశుద్ధత ఉందా? మందిరానికి వస్తున్న మన జీవితాల్లో ఎంతమంది పరిశుద్ధత కలిగి బ్రతకగలుగుతున్నారండి? ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని సన్నిధిలో సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. నువ్వు రక్షణ పొంది కొన్ని సంవత్సరాలు అవుతుంది, కానీ నీలో మార్పు వచ్చిందా? ఇసుమంత మార్పు వచ్చిందా? నీ ఆత్మీయతలో ఇసుమంత మార్పు వచ్చిందా? ప్రజలు నీలో విధేయతను చూడగలుగుతున్నారా? విధేయత నీలో ఉంటే ప్రజలు ఏం చూస్తారో తెలుసా? నీలో ఉన్న నీతిని చూస్తారు, నీలో ఉన్న పరిశుద్ధతను
వారు చూడగలుగుతారు. నీవు విధేయత చూపగలిగితే నీ మీద ఉన్న అభిషేకాన్ని చూడగలుగుతారు. ఏం చూడగలుగుతారు? అభిషేకాన్ని చూడగలుగుతారు. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న మన జీవితాల్లో ఒకసారి ఆలోచించండి. వినువారుగా ఉంటే మోసపోతావు తమ్ముడా, మోసపోతావు చెల్లి. నీ వైఖరిలో మార్పు రావాలి. ఆమేన్. నీ తలంపుల్లో మార్పు రావాలి, నీ క్రియల్లో మార్పు రావాలి. ఈ రోజున నా ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? విధేయత. చెప్పండి, విధేయత. ఆయన అంతగా విధేయత చూపాడో తెలుసా? సిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. విధేయులైన వారు ఎలా ఉంటారు? ఒకటి, పరిశుద్ధంగా ఉంటారు. ఎలా ఉంటారు? పరిశుద్ధంగా ఉంటారు. రెండో మాట చెప్తా చూడండి. పేతురుకు రాసిన మొదటి పత్రిక, అదే పత్రిక మొదటి అధ్యాయంలోనే 22వ వచనంలో మరొక మాట రాసి ఉంచాడు. చూడండి, అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకొనిన వారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకంగా మికిటముగా ప్రేమించుడి. ఆమేన్. విధేయత చూపేవాడు ఏం చేస్తాడో తెలుసా? ప్రేమించేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? చెప్పాలందరం. ప్రేమించేవాడుగా ఉంటాడు. ఎందుకంటే మీరు సత్యమునకు విధేయులవుట చేత. దేనికి? సత్యము అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును అన్నాడు. నువ్వు ఆయనకి విధేయుడు అయితే, ఆయన వాక్యానికి విధేయురాలు అయితే నువ్వేం చేస్తావో తెలుసా? ఒకనినొకడు హృదయపూర్వకంగా ప్రేమించేవారుగా ఉంటారు. మిక్తంగా ప్రేమించేవారుగా ఉంటారు. ఏం చేస్తారు? మాట్లాడండి. ప్రేమించేవారుగా ఉంటారు. మరి నీ జీవితంలో నీ తోటి సహోదరుని చూసి ప్రేమించగలుగుతున్నావా? తోటి విశ్వాసాన్ని చూసి ప్రేమించగలుగుతున్నావా? ఎదటి కుటుంబం వర్ధిల్లుతూ ఉంటే నువ్వు సంతోషించగలుగుతున్నావా? బైబిల్లో రాయబడిన మాట ఏంటో, ఆజ్ఞలు ఏంటో తెలుసా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను సేవించుము. నిన్ను వలే మాట్లాడండి. ఇప్పుడు నేను మంచి బట్టలు వేసుకున్నా, ఎదటోళ్ళని చూసినప్పుడు మంచి బట్టలు వేసుకున్నప్పుడు నేను వార్చలేకపోయానంటే నేను ప్రేమించిన అనుభవం ఉందా? మాట్లాడండి. వాళ్ళు వేసుకున్నప్పుడు ఏమనాలో తెలుసా? బాగున్నాయి, చాలా బాగున్నాయి అనాలి. ఏమనాలి? సంతోషించాలి. ఏం చేయాలి? వాళ్ళని చూసి సంతోషించాలి. మనం ఏం చేస్తాం? వీడికి ఎంత అవసరమా? మరి నీకు అవసరమా? నీది మట్టి దేహమేగా. మాట్లాడండి. నీది మట్టి దేహమే, ఆయనది మట్టి దేహమే. నీదేమో బంగారపు దేహం, నీదేమో ఇత్తడి దేహం, వాళ్ళదేమో మట్టి దేహమా? చెప్పండి. దేవుడు అందరినీ మట్టితోనే చేశాడు. ఆమెన్ చెప్పండి. దేంతో చేశాడు? మట్టితోనే చేశాడు. నువ్వు మట్టి అన్న సంగతి నీకు తెలియట్లా. మట్టి అన్న సంగతి నీకు తెలియట్లా. నేనేదో గట్టి నేనేదో బంగారం ఇత్తడి, నేను చాలా. ఎప్పుడు అలా ఫీల్ అమ్మావు. ఎందుకో తెలుసా? మన బుడగ ఎప్పుడు పేలిపోద్దో మనకి తెలియదు. మనం పేలిపోయిన ప్రతి క్షణం ఆ క్షణంలోనే మనల్ని తీసి బయట పడేస్తారు. ఎక్కడ పడేస్తారు? చెప్పండి.
నేను కోటీశ్వరుని, నేను లక్షాధికారిని, నేను కలెక్టర్ని. ఎవరిని? నేను కలెక్టర్ చేసావు నువ్వు. కలెక్టర్ అయితే ఇంట్లో పట్టుపరుకు మీద పడుకోబెడతారా? కలెక్టర్ అయినా నువ్వు లక్షాధికారి అయినా కోటీశ్వరుడు అయినా సావంగానే తీసుకొచ్చి బయట పడేస్తారు. ఎక్కడ పడేస్తారు? మాట్లాడండి. నీ విలువ నీకు తెలవక నేనేదో నేనేదో డాబు, నేనేదో అది అనుకుంటావు. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను వల్లి నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించు. నీలో విధేయత, సత్యమునకు విధేయులై ఉంటే నీ తోటి వారిని నువ్వు ప్రేమించేవాడగా ఉంటావు. ఏం చేత చెప్పండి? ప్రేమించేవారుగా ఉంటారు. మరి మీ జీవితాల్లో ప్రేమను కనుగోగలుగుతున్నానా? నేను ఇన్నేళ్ళ 18 సంవత్సరాల్లో మీలో ఒకళ్ళలో కూడా ప్రేమ చూడలేకపోయా. వాస్తవం, సత్యం చెప్తున్నా. ఒకళ్ళతో మాట్లాడితే మరొకళ్ళు మొహం ఇంతలా తాటికాయలాగా తయారు చేసుకుంటారు. అంత అసూయ ఎందుకు నీకు? అంత ద్వేషం ఎందుకు? అంత ద్వేషం ఎందుకు అంటున్నా? ఈరోజున గమనించండి, నువ్వు విధేయుడు అయితే ఏం చేయాలో తెలుసా? ప్రేమను చూపాలి. నీ వలే నీ పొరుగు వారిని. యేసయ్య తన స్థానాన్ని మనకిచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? ఆయన కూర్చునే వాహనం మీద మనల్ని కూర్చోబెట్టాడు. ఆయన కూర్చునే సింహాసనం మీద మనల్ని కూర్చోబెడతానన్నాడు. నువ్వు కూర్చోబెడతావా? మాట్లాడరే. కూర్చోబెడతావా? నువ్వు ఇష్టపడతావా? నీతో పాటు కూర్చోవడానికి ఇష్టపడతావా? భోజనాల్లోనే కూర్చోవడానికి ఇష్టపడవు. భోజనాల్లో కూర్చునేటప్పుడు కూడా నీ లెవెల్ కనపడాలి. నాకు సరిపోయిన వాళ్ళు ఉన్నారా? ఎక్కడ? నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించే అనుభవం. ఈరోజు నా విధేయత అంటే ఏంటో తెలుసా? నిన్ను వల్లి నీ పొరుగు వారిని ప్రేమించటం. పక్కింటిటోళ్ళని ప్రేమించలేమండి. అందరితో అమ్మ వాళ్ళని పిలువంటే మేము వాళ్ళతో మాట్లాడడం అయ్యగారు. అమ్మ ఈ పక్కింటి వాళ్ళకి వీళ్ళతో మాట్లాడడం అయ్యగారు. వెనకింటి వాళ్ళతో మేము మాట్లాడడం అయ్యగారు. మరి ఇంకేంట్రా బాబు, నువ్వు బతికేది ఎందుకురా? నువ్వు ఎందుకు బతుకుతున్నావు అసలు? క్రైస్తవుడివేనా నువ్వు? క్రైస్తవురాలవేనా? నీ జీవితంలో ఈ ప్రభు ఏం చూడాలో తెలుసా? ప్రేమను చూడాలి. ఏం చూడాలి? ఆయన ప్రేమస్వరూపి. ఆయన నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడండి. ఏం పెట్టాడు? మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి మన కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడిగా ఉన్నాడు. ఏం పెట్టిన దేవుడిగా ఉన్నాడు? నీవు నేను అంత పరిశుద్ధులమా? అంత యథార్థవంతులమా? అంత యోగ్యత కలిగిన వారమా? మనం పాపంలో ఉండగా, అపరాధంలో ఉండగా ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. మరి నువ్వేం చేయగలుగుతున్నావు? ఎదటోని చూడంగానే ఆడలో ఉన్న లోపాలు, ఎదటోళ్ళని చూడంగానే ఆడలో ఉన్నటువంటి దౌర్భాగ్యపు స్థితి. అందుకే ప్రభు అన్నాడు, ఒరే బాబు, అయ్యో వేషధారులైన పరిచయులారా, ముందు మీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోండి, ఎదటి వారి కంట్లో ఉన్న నలుసుని మీరు తర్వాత తీదురు. కానీ ఈ రోజున మన జీవితాల్లో ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు మనం ఎలా మనల్ని మనం ప్రేమించుకుంటామో అలాగే పొరుగు వారిని కూడా మనం ప్రేమించేవారుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. అలా ప్రేమించినప్పుడు నువ్వు విధేయత చూపుతావు. విధేయత చూపేవాడు. విధేయులకు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన నిత్య రాజ్యాన్ని ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. తన నిత్య రాజ్యములో ప్రవేశాన్ని దేవుడు అనుగ్రహించి తనతో కూడా తన సింహాసనం మీద కూర్చోబెట్టుకునేవాడుగా ఉంటాడు. మరి రాత్రికాల సమయంలో సిలువను ధ్యానిస్తున్న నీవు, సిలువను జ్ఞాపకం చేసుకుంటున్న నీవు, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మనకేం జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపాడు. ఏం చూపాడు? విధేయత చూపాడు. ఈ రోజున మన జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా, మన సంఘంలో కూడా, మన గ్రామంలో కూడా
దేవుడు మన నుండి కోరుకునేది ఏంటో తెలుసా? విధేయత. చెప్పండి, విధేయత. అవిధేయత కాదు, విధేయత. అవిధేయులైన వారు పాపాన్ని కూర్చుకుంటారట. విధేయులైన వారు నీతిమంతులుగా మార్చబడతారు. నీతిమంతులు ఏం చేస్తారో తెలుసా? నీతిమంతులు ఏం చేస్తారో తెలుసా? శ్రమలను చూడకుండా కొనిపోబడతారట. ఏం చేయబడతారు? కొనిపోబడతారు. ఈ రోజున మరి అట్టి విధేయత నేర్చుకుందరుగాక. వినువారగా ఉండి మోసపోకండి. ఈ రాత్రైనా మన జీవితాల్లో విధేయతను నేర్చుకుందరుగాక. విధేయతను నేర్చుకుని సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఒకరినొకరు ప్రేమించుకుని దేవునికి విధేయత చూపుదురుగాక. ఆయన చిత్తాన్ని మీరు నెరవేర్చుదురుగాక. విధేయత అంటే ఏమని చెప్పానో తెలుసా? వేరొకని చిత్తము నెరవేర్చట. ఆ వేరే ఒకరు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వేరే వారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ వేరే వారు ఎవరు? పరలోకపు తండ్రి. వారి చిత్తం మనం నెరవేర్చటమే విధేయత. చెప్పండి, విధేయత. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరిస్తారా? చేతులు ఎత్తుతారా? మనస్ఫూర్తిగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండద్దు. చేతులు